ఈరోజు చాలామంది బిడ్డలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనంటే, బ్రతుకు బాగుంటే వారిని చూసారే వాడు చాలా ధన్యుడురా, ఆ అమ్మాయి చాలా ధన్యురాలురా అని అంటారు. ఈ బ్రతుకు బాగోకపోతే అరే వాడు పెద్ద దరిద్రుడురా, అమ్మాయి పెద్ద దరిద్రురాలురా అని అంటారు. అంటే ఇప్పుడు ఏ మనిషి అయినా దరిద్రపు బ్రతుకురా అనిపించుకోవాలని అనుకోరు ఎవ్వరు. అందరూ బాగా బ్రతకాలి, ధన్యకరమైన జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటారు. మరి ఎందుకని దరిద్రపు కొట్టు బ్రతుకుగా మారిపోతుంది అని అంటే, అన్నిటి కొరకు కనిపెడుతున్నారు, లోకములో ఉన్న ప్రతి దాని కొరకు కనిపెడుతున్నారు. కానీ మనుషులు దేవుని యొక్క ఉపదేశము కొరకు కనిపెట్టుకోలేకపోతున్నారు. మీరు చూడండి, కొంతమంది ప్రార్థనకు వచ్చి కూడా దేవుని ఉపదేశాన్ని వినరు. వారు ఏదో మాట్లాడుకుంటుంటారు, వారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, వారికి ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. మనుషులు ఇక్కడ ఉంటున్నారు, కానీ వారి ఆలోచన మాత్రం దేవుని యొక్క మాట వైపు ఉండదు. భూమి మీద బాగా దీవించబడిన ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను, వినండి. మహాభక్తుడు దావీదు మహారాజు సర్వ సంపదలు, సిరి సంపదలు కలిగిన ఆయన, ఒక ఉన్నతమైనటువంటి విలువలతో విస్తారమైనటువంటి సైన్య సమూహముతో ఉన్నటువంటి ఆయన ఏమంటాడో తెలుసా? నేను నా దేవుని యొక్క గుమ్మము దగ్గర ఉండాలని ఆశపడుతున్నాను నేను అంటాడు. దేవుని యొక్క గద్దింపు ఎలా ఉంటుందనంటే, నేరుగా ఈ లోకములో తండ్రి గనక పిల్లాడిని వీపు మీద చరిసినట్టో ముఖం మీద పట్టుకుని తిట్టినట్టు ఉండదు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే, శ్రమల చేత గద్దిస్తాడు దేవుడు. ఆ శ్రమలే నీకు ఇబ్బందులు, ఆ శ్రమలే నీకు బుద్ధి రావడానికి దేవుడు నేర్పే పాఠాలు. మోషే గారు వీరు ఆకునూరు నుండి రావడం జరిగింది. ఈయనకి గుండె మరియు లివర్ కూడా కొవ్వు చేసేసాయి. వాటి కారణంగా చాలా అస్వస్థతో బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు దైవజనులు క్రీస్తు రాయబారి గారి దగ్గరికి వచ్చి వారికి చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. ఈయన యొక్క ఛాతి మీద చేయించి దైవజనులు వీరికి ధైర్యం చెప్పి ప్రార్థన చేయగా, దయామయుడైనటువంటి ఆ గొప్ప దేవుడు వీరికి ఉన్నటువంటి యొక్క ఫ్యాటీ లివర్ నుంచి, ఇంకా గుండె ఎన్లార్జ్ అయినటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా స్వస్థతనివ్వడం జరిగింది. ఇప్పుడు చెక్ చేయించుకుంటే రిపోర్ట్స్ గతంలో అయితే కొవ్వులతో కూడినటువంటి విధంగా ఉన్నాయి, ఇప్పుడైతే నార్మల్గా హెల్దీగా ఆ యొక్క రిపోర్ట్స్ రావడం జరిగింది. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఈ సహోదరి పేరు మల్లీశ్వరి గారు. వీరు బాపట్ల జిల్లా బాపయ్య నగరం నుంచి వీరు రావడం జరిగింది. తన చిన్న కుమారుడు వివాహమైంది, పిల్లలు ఉన్నారు. ఆయన త్రాగుడు వ్యసనం కారణంగా ఇంట్లో అసమాధానం. ఆ త్రాగుడు మాని ఆ కుటుంబం సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి తన కుమారుడు మారతాడన్న ఒక ఆశతో 7 శనివారాలు స్వస్థత ఆరాధనలో పాల్గొనడానికి రావాలని తీర్మానం చేసుకుంది. దేవాది దేవుడు అద్భుత రీతిగా వీళ్ళ కుమారుడు త్రాగుడు మానివేసి ఆయన పని చేసుకోవడానికి, కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపబడడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. ఈమె యొక్క కుమారుడి విషయంలో త్రాగుడు మహమ్మారి నుంచి అతనికి విడుదలనిచ్చి కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. భీమవరంలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం.